నందమూరి బాలకృష్ణ గారి గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్ దగ్గరుండి చూడడానికి అశేష అభిమానులు ఎన్నో ప్రదేశాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి తరలి వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నాము. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మరికొద్దిసేపట్లో నందమూరి బాలకృష్ణ గారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరో మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు అందరూ ఇక్కడికి రానున్నారు. అందరినీ కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి మరికొన్ని చిత్రాలకి సంబంధించిన ఒక స్పెషల్ ఏవీని చూద్దాము. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మంది వీధి పడి చదువు, ఇంగ్లీష్లో కాదు తెలుగులో తిట్టు, తేలుస్తా నీ సంగతి. ఏమిటి నువ్వు తేల్చేది? ఒడ్డు పొడుగు ఉంటే చాలు మిస్టర్. ఆడదానివి కనుక బతికిపోయాం, లేకపోతేనా ఏం చేస్తావు? పొరచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు. గట్టి వత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే బసవరామ తారక పుత్ర నందమూరి బాలకృష్ణ గారికి అభిమాన సందోహం నడుమ స్వాగతం సుస్వాగతం. అంతే ఎరుగని అమరిక, ఎంతో మధురమి బడలిక. నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్వి? నువ్వేనా వీళ్ళని రౌడీని చేసిన గూండావి? నేను గూండాని కాదు, పెద్ద మనిషిని. హతమరుతులంతా పెద్ద మనుషులుగా చలామణి కాబట్టే సమాజం సమాధిలా మారిపోయింది. ఇన్స్పెక్టర్ రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే పేలగా కావు కావుమని అరిచే కాకి కాదు ఈ కాకి. పగబడితేనే పగలు రాత్రి కూడా మర్చిపోను. నేరస్తుడిని నేను నిద్రలో కూడా మర్చిపోను. దేఖ్లేంగే క్యా దేఖ్లేంగే, పోలీస్ స్టేషన్ కో దేఖ్లేంగే, సెంట్రల్ జైల్ కో దేఖ్లేంగే. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజా మజా బడీలు చేసి వాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెయ్యోడియోలో. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. పాప హే ముద్దు పాప, ఓ ముద్దు పాప, హే ముద్దు పాప, ఓ ముద్దు పాప, హే ముద్దు పాప, ఓ ముద్దు పాప. బిసెంట్ రోడ్డు మీద బీటే వేషాని కోసం, స్టెల్లా కాలేజీ కాడ వేచి చూశా నీకోసం. అయ్యో మా సారంతోను కాడికొచ్చానమ్మో మధ్యాహ్నం, కృష్ణా బ్యారేజీ కాడ చచ్చానమ్మో సాయంత్రం. నైసుగా రమ్మని అబ్బదాన్ని సోకు తడుకో వెడుకో పాపం. చిలక పచ్చని చీరకు ముద్దు అల్లక పెంచుకుపోతుంటే, కలవరింతల కంటికి ముద్దు కౌగిలింతకు వస్తుంటే, జాణ బలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా. అబద్ధాన్ని సోకు అడుకో వెడుకో పాపం. నీ నవ్వులని పువ్వులకి నచ్చినట్టు వెచ్చగుంట చిన్న చీకటిలో, అధరం మందారం మధురం తాంబూలం, అందం ఆనందం మా పటి
దాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డామంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువంతా, నీ పౌరుషానికి ఉన్న పవరంతా దమ్ము గురించి రొమ్ము ఎరగదీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో, విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా అందాల బొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. జై బాలయ్య, జై జై బాలయ్య. గౌతమీపుత్ర శాతకర్ణి ఒక గొప్ప చక్రవర్తి గురించి తీస్తున్నటువంటి ఈ అద్భుతమైన సినిమాలో ఇంత అద్భుతంగా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని తిరుపతిలో అరేంజ్ చేసినటువంటి ఈ శుభతరుణంలో ఎంతో మంది అతిరథ మహారథులు, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ విచ్చేసినటువంటి ఈ తరుణంలో మనం ఆడియో లాంచ్కి మరికొద్ది సేపట్లో వెళ్ళబోతున్నాము. కానీ దానికన్నా ముందు మంగమ్మ గారి మనవడైన బాలయ్య గారే, లెజెండ్ అయిన బాలయ్య గారే, సింహం అయిన బాలయ్య గారే, ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి అయిన నందమూరి బాలకృష్ణ గారే మరికొన్ని సినిమాల స్పెషల్ క్లిప్పింగ్స్తో కూడినటువంటి ఒక ఏవీని ఇప్పుడు చూసి ఆనందిద్దాము. ఈ ఊర్లో పలకరింపులు అలాగే ఉంటాయమ్మా. కాస్త ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు. గుడైపోయిందిరా. లేకపోతే పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. మొన్న కుట్టేసి మళ్ళీ నిన్న కుట్టేసినంటే పిల్ల నువ్వంటే దానికి ఎంత ప్రేమో. నువ్వు తెడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడదాస్తువు ఎవరికెరుకమ్మో. భార్య గురించి చాలా పుస్తకాల్లో ఎంతో గొప్పగా రాస్తారు. అలా ఎందుకు రాస్తారు? నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది. ఎవరు అబ్బాయా? ఇన్స్పెక్టర్ అంటగా? అవసరమా నీకు ఆ ఉద్యోగం? లేని వాడికి ఇస్తే ఆ ఉద్యోగం వాడికి అన్నం పెడుతుంది. నీకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. మన వంశంలో మిగిలిన ఏకైక వారసుడివి నువ్వు. ఈ సేమ నిన్ను రారాజులా చూసుకుంటుంది. వచ్చే కద్దరు వేయాల్సిన ఒంటి మీద కాకి వద్దు, వదిలే. కద్దరు బట్టలు వేసుకుని, కత్తులు పట్టుకుని, బాంబులు చుట్టి మీరు సంతోషంగా ఒక్కరోజైనా గడిపారని నేను అనుకోను. ఇకనైనా వాటిని వదిలేస్తే మంచిది. సత్యరెడ్డి అన్నా, ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను. ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. పొట్టేలు కొట్టి అబ్బాయికి భోజనం పెట్టు, భోంచేసి పడుకు. డీడీ కోదండపాణి, నువ్వు డీడీ కోదండపాణివి కాదు, కేడి కోదండపాణివి. వీడిని అరెస్ట్ చేయి. చేయమంటాకు నువ్వు. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఎల్ఎన్ స్వామి, డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి బాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని,
కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్లుకిత కార్మికుణ్ణి, కల్మషం లేని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మని మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే వీర వెంకట సత్యనారాయణ స్వామిని. సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే ఆ? ఆపకపోతే అన్నాడు. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్. ఊరు మారుద్ది, తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుతురా? బ్లడీ ఫుల్. సేమ్ కలర్, సేమ్ పవర్. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు. హే మాటలు వాడడు, మౌనమే పేరుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్చించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. చెప్పండి వాడికి, సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, కల్మషం లేని కథానాయకుడు, సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేసే కథానాయకుడు, పెద్దవాళ్ళని గౌరవించే కథానాయకుడు ఎవరు? నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారి 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి అది చరిత్ర, తెలుగువారి చరిత్ర. గత చరిత్ర కాకుండా ఇలాంటి ఒక చక్రవర్తి గురించిన అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న దర్శకులు అంజనాపుత్ర క్రిష్ గారు. అభినందనీయులు, మీరు అభినందనీయులు, శుభాకాంక్షలు. అలాగే దీని నిర్మాతలు రాజ్యలక్ష్మీ పుత్రులు బిబో శ్రీనివాస్ గారు, సమర్పకులు అండ్ అలాగే నిర్మాతలైనటువంటి కమలాపుత్ర రాజీవ్ రెడ్డి గారు, సీతారామపుత్ర సాయిబాబా జాగర్లముడి గారు అభినందనీయులు. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకొని అందులోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని తెర మీద చూపిస్తున్నటువంటి బసవరామ తారకం పుత్రులు నందమూరి బాలకృష్ణ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో నందమూరి అభిమానులకి నేను వేరే చెప్పక్కర్లేదు. టీజరే అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తే సంక్రాంతికి విడుదలవ్వబోతున్నటువంటి సినిమా ఇంకా ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో వేరే చెప్పాలా? ఆ టీజర్ మరొకసారి చూద్దాము ఇప్పుడు మనందరి కోసం. మా చైత్ర యాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఘట్కాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా. మీరు కడుపున మూసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని.
మహాయుద్ధాన్ని. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవి కాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం.